ఈ రోజు నేను పవన్ కళ్యాణ్కి చెప్పేది, చంద్రబాబు చెప్పినవి అబద్ధాలు. చంద్రబాబు మాటలను నువ్వు మాట్లాడావు కాబట్టి ఆ తుడిచే కర్ర తీసుకెళ్లి నేరుగా చంద్రబాబు నాయుడిని 4 తగిలించి, దరిద్రుడా నీ వల్ల నేను మాట్లాడినటువంటి మాటల వల్ల నీతో పాటు నేను అబాస్ పాలయ్యానని చెప్పి ఇప్పుడు పోవాలా స్వామి? నా నోటికుండా అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడా, లేనటువంటి కొవ్వును ఉన్నట్టుగా జంతువుల కొవ్వు ఉంది ప్రసాదంలో అని చెప్పి, మహాప్రసాదం అని చెప్పి నేను మాట్లాడా, నన్ను క్షమించు అని చెప్పి ఈ రోజు మెట్లు శుభ్రపరచాలి పవన్ కళ్యాణ్ అనేటువంటి. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, దాని తర్వాత ఆ రోజు ఈఓగా ఉన్నటువంటి శ్యామలరావు గారు మాట్లాడారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంతో మంది అతి పవిత్రంగా భావించేటువంటి లడ్డు ప్రసాదం విషయంలో ఈరోజు విషం చిమ్మేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు జంతువుల యానిమల్ ఫ్యాట్, జంతువుల కొవ్వు కలిసిందే అని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక అడుగు ముందుకు వేసి పిగ్ ఫ్యాట్, చివరికి అయోధ్యకు పంపించినటువంటి బాలరాముడి ఆ కార్యక్రమానికి, ప్రతిష్టా కార్యక్రమానికి కూడా పంపించినటువంటి వాటిలో ఇటువంటిది చేరింది అని చెప్పి ఈ రోజు సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు అసత్యాలతో, అబద్ధపు ప్రచారాలతో ఈ ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కోట నిర్మించుకోవాలనేటువంటి ప్రయత్నించాడో, అబద్ధాల పునాదుల మీద అది కుప్ప కూలిపోయింది. దేవుడు ఉన్నాడు అనేటువంటి వాస్తవం ఈరోజు నిజం గెలిచింది, అబద్ధం ఓడిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజు మీరు చేసినటువంటి దాని మీద సుప్రీంకోర్టు, చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. నిజ నిర్ధారాలు నిగ్గు తేల్చుకోకుండానే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి విధంగా మాట్లాడతాడా అని. ఇది ఏ ఒక వ్యక్తికో, ఒక రాష్ట్రానికని కాకుండా ప్రపంచవ్యాప్తంగా వెంకన్న స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మనోభావాలని గాయపరిచినటువంటి సంఘటన. చివరికి ఈరోజు చూస్తే దానికి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి కథనాలు, ఈరోజు చివరికి మీడియా కూడా పచ్చ కళ్ళజోడు ధరించి దానికి సంబంధించినటువంటి వార్తలు చూపడం కానీ, రాయడం కానీ జరిగింది. రకరకాలైనటువంటి కథనాలని వండి వాచ్ చేశారు, జరిగిపోయిందని రకరకాలైనటువంటి. ఈరోజు వాస్తవాలు చూస్తే ఆ శాంపిల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ రెంట్కి పంపించింది సిబిఐ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించింది, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపించింది. ఆ రెండింటిలో కూడా స్పష్టంగా జంతువుల కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ లేదు అని చెప్పి తేల్చి చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాల కోసం తన కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని వాడుకోవడమే కాకుండా రాష్ట్ర ప్రజలను మోసగించడమే కాకుండా చివరికి దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకోవడాన్ని ఈరోజు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఏ విధంగా అబద్ధాలు చెప్పాడు, ఈరోజు ఏ విధంగా మాట మారుస్తున్నాడు. మేము అడుగుతున్నాం మిమ్మల్ని, మీరు చూపించినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశీలించినటువంటి, పరీక్షించినటువంటి నెయ్యికి సంబంధించి ఈరోజు కాదు, చంద్రబాబుకు పూర్వం నుంచే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకముందు నుంచే అక్కడ ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లో ప్రతి ఒక్క దానికి ఒక సంబంధించినటువంటి ఏదైతే నమూనాలు ఉన్నాయో వాటిని విశ్లేషిస్తారు, పరిశీలిస్తారు, పరీక్షిస్తారు. అవి నిర్ధారించుకున్న తర్వాత నాణ్యతా ప్రమాణాలు, ఆ తర్వాత లోపలికి పంపిస్తారు. నాణ్యతా ప్రమాణాలు లేకపోతే బయటకు పంపిస్తారు. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం. అటువంటి పరిస్థితుల్లో నీ హయాంలో వచ్చినటువంటి వాటి, నీ శాంపిల్స్ని తీసి వాటిని నిర్ధారణకు పంపిస్తే జంతు కొవ్వులు కలవలేదు అని చెప్పి మాట్లాడిన తర్వాత దాన్ని పాపం భూమన కరుణాకర్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని, వాళ్ళు చైర్మన్గా పనిచేసే ఆనాటి బోర్డు డైరెక్టర్లని ఏ విధంగా వాళ్ళని పాపం మానసికంగా వేధించారు. ఒక పక్క భక్తుల మనోభావాలు గాయపడమే కాకుండా వాళ్ళని మానసికంగా వేధించారు. ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన చెందారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు అబద్ధాల పుట్ట పగిలిపోయిందో, చంద్రబాబు నాయుడు ముఖం చెల్లక, జీర్ణించుకోలేక డైవర్షన్ పాలిటిక్స్లో సాక్షాత్తు ఆయనే రంగంలోకి దిగి ఈరోజు ఏం చెప్తున్నాడు, మీరందరూ దీని మీద కల్తీ నెయ్యి అని చెప్పి మాట్లాడండి అని చెప్పి దానికి మరలా ఏదైతే అనుకూల మీడియా ఉందో అది మరలా కథనాలు వడ్డించేటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము మిమ్మల్ని అడిగేది, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు నువ్వు మాట్లాడినటువంటి మాట, ఎవరైతే శాఖాహారులు ఉంటారో, బ్రాహ్మణులు ఉంటారో, క్షత్రియులు ఉంటారో, వైశ్యులు ఉంటారో, ఎవరైతే ఈ నాన్ వెజిటేరియన్ అనేటువంటి వాటికి దూరంగా ఉంటారో, మాంసాహారానికి దూరంగా ఉంటారో అటువంటి వ్యక్తులు, అటువంటి కుటుంబాలు ఈ లడ్డు ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి, ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి పందు కొవ్వు కలిసిందని మాట్లాడిన తర్వాత వాళ్ళ మనోభావాలు ఏ విధంగా గాయపడి ఉంటాయి, ఎంత మానసిక క్షోభకు గురై ఉంటారు. దానికి కారణం మీరు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను.
ఆయనైతే పాపం సనాతన ధర్మం అని చెప్పి డ్రెస్ ఒకటి వేసుకొని పవన్ కళ్యాణ్ ఒకటి తీసుకొని నేనంతా శుద్ధి చేయాలి, ఇప్పుడు మొత్తం ప్రక్షాళన చేయాలా, కాబట్టి నేను దాని పనిలో ఉన్నాను అన్నావు. ఈరోజు నేను పవన్ కళ్యాణ్కి చెప్పేది, చంద్రబాబు చెప్పినవి అబద్ధాలు, చంద్రబాబు మాటలను నువ్వు మాట్లాడావు కాబట్టి ఆ తుడిచే కర్ర తీసుకెళ్ళి నేరుగా చంద్రబాబు నాయుడిని 4 తగిలించి, దరిద్రుడా నీ వల్ల నేను మాట్లాడినటువంటి మాటల వల్ల నీతో పాటు నేను అబాస్ పాలయ్యానని చెప్పి ఇప్పుడు పోవాలా స్వామి, నా నోటికుండా అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడా, లేనటువంటి కొవ్వును ఉన్నట్టుగా జంతువుల కొవ్వు ఉంది ప్రసాదంలో అని చెప్పి, మహాప్రసాదం అని చెప్పి నేను మాట్లాడా, నన్ను క్షమించు అని చెప్పి ఈరోజు మెట్లు శుభ్రపరచాలి పవన్ కళ్యాణ్ అనేటువంటి